వెల్కమ్ టు ఎస్విఆర్ అకాడమీ. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ప్రీవియస్ ఇయర్ అడిగినటువంటి ఒక క్వశ్చన్ని మనం చూస్తే, ఫస్ట్ ఉమెన్ చైర్పర్సన్ ఎవరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి అని అడిగారు. అంటే ఇది ఎకానమీ బ్యాంకింగ్లో డిఫరెంట్ బ్యాంక్స్ గురించి అడుగుతున్నట్లు, డిఫరెంట్ ఉమెన్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేసి అడిగినట్టు. అంటే ఇక్కడ ఉమెన్ ఎంపవర్మెంట్ అండ్ ఎకానమీ మీద ఫోకస్ చేశారు. ఎవరు ఫస్ట్ చైర్పర్సన్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కంటే అరుంధతి భట్టాచార్య మొట్టమొదటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్పర్సన్స్గా ఉన్నారండి. అండ్ ప్రజెంట్ అండ్ ప్రీవియస్లో కూడా ఇంకెవరైనా ఉన్నారా అని ఒకసారి మనం గమనిస్తే, అరుంధతి భట్టాచార్య ఫస్ట్ ఉమెన్ చైర్పర్సన్గా ఉన్నారు 2013 నుంచి 2017 మధ్య కాలంలో. దాని తర్వాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఫార్మర్ ఎండీగా ఒక ఆమె పనిచేశారు, అంశులా కాంత్. ఈమె ప్రజెంట్ వరల్డ్ బ్యాంక్కి సిఎఫ్ఓగా ఉన్నారన్నమాట. అండ్ ఐసిఐసిఐ బ్యాంక్ తెలుసు మనకి, ఇది ఒక మేజర్ ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్. దీనికి చైర్పర్సన్గా సిఈఓగా ఫస్ట్ ఉమెన్ సిఈఓగా చందా కొచ్చర్ ఉన్నారు. తర్వాత కొన్ని డిస్ప్యూట్స్ వల్ల ఈమె దాని నుంచి తప్పుకోవటం జరిగింది. మనకి స్టాక్ ఎక్స్చేంజ్లు బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ అండ్ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్, రెండు స్టాక్ ఎక్స్చేంజ్లు ఉన్నాయి. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్కి ఫస్ట్ ఉమెన్ అండ్ ఎండి అండ్ సిఈఓగా చిత్రా రామకృష్ణన్ ఉన్నారు. ఏమో మొట్టమొదటి ఫస్ట్ ఉమెన్ ఎండి అండ్ సిఇఓ ఆఫ్ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్. అండ్ ఇండియన్ బ్యాంక్, ఇది ఒక పబ్లిక్ సెక్టార్ బ్యాంకు, రంజనా కుమారి ఏమో ఫస్ట్ ఉమెన్ సిఎండి ఆఫ్ పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ 2000లో ఏమో పనిచేశారు. ప్రజెంట్ 2024-25 మధ్యలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఎండిగా మణి మేకలాయి అనే ఆమె ఉన్నారు. కెనరా హెచ్ఎస్బిసి లైఫ్ బ్యాంక్కి స్వాతి కులకర్ణి ఉన్నారు. ఎక్స్ సెయిల్ అంటే స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ చైర్పర్సన్గా సోమా మండల్ ఉన్నారు. వీళ్ళు ఇంపార్టెంట్ ఉమెన్ పర్సనాలిటీస్ అన్నమాట బ్యాంకింగ్ అండ్ ఫినాన్స్ సెక్టార్కి సంబంధించి. అంటే ఇలా రావటానికి అవకాశం ఉంటుంది అనే దాన్ని పట్టుకొని దాని చుట్టూ 360 డిగ్రీస్ ఏముంది అని నేను ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు చెప్తున్నాను అనమాట. ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు సంబంధించిన డిస్ట్రిక్ట్ కోర్ట్స్లో అడిగినటువంటి ప్రశ్నలు ఇవి ఇంతకుముందు. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.